హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగింటి రుచులు. నేను మీ అను. ఈరోజు మనం దోస, ఇడ్లీ, వడ లేదా ఏ బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్‌తోనైనా చాలా బాగా సరిపోయే టేస్టీ పల్లి చట్నీ ఎలా సింపుల్‌గా, ఈజీగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక పాన్ తీసుకొని మీడియం మంటపై వేడి చేసుకుందాం. ఇప్పుడు అందులో సుమారు 10 పచ్చిమిర్చి మరియు ఒక చిన్న ముక్క అల్లం వేసుకుందాం. ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని, పచ్చిమిర్చి కొంచెం వేగేదాకా వేయించుకుందాం. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు నేను ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను. అవి వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు 3 టీ స్పూన్ల పుట్నాలు తీసుకొని వేయించుకుందాం. ఇవన్నీ బాగా రోస్ట్ అయ్యాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి వేసుకొని 2 ఎల్లిపాయలు, తగినంత సాల్ట్ వేసుకొని మధ్య మధ్యలో నీరు జోడించుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం ఒక పాన్ తీసుకొని నూనె వేడి చేసుకుందాం. అందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడనిద్దాం. తర్వాత 2 ఎండుమిర్చి వేసి వేగనిద్దాం. ఇప్పుడు ఒక టీ స్పూన్ శనగపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనిద్దాం. చివరిలో చిటికెడు ఇంగువ, కొంచెం కరివేపాకు వేసి కలపండి. ఇప్పుడు తాలింపుని తయారైన చట్నీలో వేసి బాగా కలిపితే మన చట్నీ రెడీ. మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తాజా వీడియోల కోసం బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.